గూగుల్ వాళ్ళు గూగుల్ 9 పిక్సెల్ అయితే లాంచ్ చేశారు గైస్. అని చూసుకుంటే ఈ గూగుల్ 9 పిక్సెల్ లో మెయిన్లీ ఏ డెవలప్మెంట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు గైస్. అని చూసుకుంటే ఈ ఏ డెవలప్మెంట్ ఫీచర్స్ మనకి గూగుల్ 9 పిక్సెల్ లో మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తాయని చెప్పుకోవచ్చు గైస్. అని చూసుకుంటే ఏ డెవలప్మెంట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్లీ ఏ కీ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు గైస్. అని చూసుకుంటే ఫస్ట్ ఫీచర్ లో యాడ్మీ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు గైస్ వీళ్ళు. ఈ ఫ్యూచర్ లో ఏంటంటే మనం 2 ఫోటోస్ అయితే మర్చ్ చేయొచ్చు గైస్. అండ్ ఎలా అంటే మనకి ఫొటోస్ లో మిస్ అయిన పర్సన్స్ ని మనం అయితే ఫోటోలో యాడ్ చేయొచ్చు గైస్. అండ్ ఎలా అంటే మనం ఒకవేళ ఒక ఫోటో దిగినప్పుడు ఏంటంటే మనకి ఆ ఫోటోలో ఎవరైనా మన ఫ్రెండ్స్ గానీ మనం ఏదైనా పర్సన్ గానీ మిస్ అయినప్పుడు ఏంటంటే సెకండ్ ఫోటోలో అదే బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఆ పర్సన్స్ ఫోటో తీసి మనకి 2 ఫోటోస్ ఉంటుంది కదా, మన ఫస్ట్ దిగిన ఫోటో అండ్ సెకండ్ దిగిన ఫోటో ఉంటుంది కదా, ఆ 2 ఫోటోస్ ఏంటంటే రెండింటిని యాడ్ చేసుకుని ఒక సింగిల్ ఫోటోకి అయితే తీసుకోవచ్చు గైస్. అండ్ ఆ ఫోటో కూడా మనం ఫస్ట్ అందరం కలిసి దిగిన ఫోటో లాగైతే ఉంటుంది గైస్. అండ్ సెకండ్ ఫీచర్ చూసుకుంటే ఈ గూగుల్ 9 పిక్సెల్ ఏంటంటే వరల్డ్ ఫస్ట్ ఏ పవర్డ్ కెమెరా అనేది తీసుకొచ్చారు గైస్. అండ్ మనకి ఈ కెమెరాలు చూసుకుంటే మనకి ఎప్పుడైనా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ క్యాప్చర్ చేసినప్పుడు ఏంటంటే మనకి HDR ప్లస్ ఎన్హాన్స్ తో ఏంటంటే మనకి ఈ వీడియోస్ అండ్ ఇమేజెస్ ఏంటంటే కన్వర్ట్ అవుతాయి. లేదు అంటే మనకి నచ్చిన ఎఫెక్ట్స్ లో ఏంటంటే మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అని చూసుకుంటే మోర్ యాక్యురేట్లీ ఏంటంటే మనకి దీంట్లో అడ్జస్ట్మెంట్స్ అయితే అవైలబుల్ గా ఇచ్చారు గైస్. లైక్ అలాంటి స్కిన్ టోనే కానీ, షాడోస్ కానీ, టెక్స్చరే కానీ, మనకి క్యాప్ కట్స్ లో కానీ లేకపోతే ఎడిటింగ్ యాప్స్ లో ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయో అలాంటి అడ్జస్ట్మెంట్స్ అన్ని మనకి ఈ గూగుల్ 9 పిక్సెల్ అయితే మనకి అవైలబుల్ గా అయితే ఇచ్చారు గైస్. అని చూసుకుంటే మనకి ఈ క్యాప్ కట్ లో ప్రీమియం గా ఉన్న అడ్జస్ట్మెంట్స్ కూడా మనకి ఏంటంటే ఫ్రీగా ఈ గూగుల్ 9 పిక్సెల్ అయితే అవైలబుల్ గా అయితే ఇచ్చారు గైస్. అండ్ థర్డ్ ఫీచర్ లో చూసుకుంటే 9 పిక్సెల్ వాళ్ళు ఏంటంటే జెమినీ లైవ్ అసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు గైస్. అండ్ ఈ ఫీచర్ ఏంటంటే మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ లో గూగుల్ అసిస్టెంట్ చూసుకుంటే ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్ తో మనకి బ్రేక్ అయిపోయేది గైస్. అండ్ మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయడానికి ఏంటంటే మళ్ళీ హే గూగుల్ అని స్టార్ట్ చేసి మళ్ళీ ఆ క్వశ్చన్ కి మనం క్వశ్చన్ అడిగి ఆన్సర్ అలా తీసుకుని మళ్ళీ అది అక్కడి నుంచి బ్రేక్ అయ్యి అలా సేమ్ రొటీన్ గా మనం ప్రాసెస్ అయితే చేసాం గైస్. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ పిక్సెల్ 9 లో ఏంటంటే మనకు ఒకసారి ఈ జెమినీ లైవ్ అసిస్టెంట్ కానీ యాక్టివ్ చేస్తే కనుక మన క్వశ్చన్ పూర్తి అయ్యేంత వరకు అని చూసుకుంటే మన క్వశ్చన్ క్లారిఫై అయ్యేంత వరకు ఏంటంటే ఆ జెమినీ లైవ్ అసిస్టెంట్ ఏంటంటే యాక్టివ్ గా ఉంటుంది గైస్. అని చూసుకుంటే ఆ ఓవరాల్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే మనకి కన్వర్సేషన్ సిస్టమ్ లో అయితే ఉంటుంది గైస్. అండ్ మన ఫోర్త్ ఫీచర్ లో చూసుకుంటే పిక్సెల్ 9 వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ పిక్సెల్ స్టూడియో అయితే తీసుకొచ్చారు గైస్. అండ్ ఈ పిక్సెల్ స్టూడియో వల్ల మనకి యూజ్ ఏంటంటే ప్రాంప్ట్ బేస్ బట్టి మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. అండ్ మనం ఇమేజ్ జనరేషన్ కోసం వేరే వెబ్సైట్స్ కి వెళ్ళకుండా మన ఓన్ పిక్సెల్ స్టూడియో అయితే యూజ్ చేసుకుని మనమైతే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. అని చూసుకుంటే 3D ఇమేజెస్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు గైస్. అని చూసుకుంటే లైక్ ఒక ఇమేజెస్ కోసమనే కాదు గైస్, లైక్ పోస్టర్స్ కానీ థంబ్నెయిల్స్ కానీ మనం ఎలా అయితే కాన్వాస్ యూజ్ చేసుకుని అలాంటి ఫీచర్స్ అయితే మనం యూజ్ చేస్తున్నామో అలాగే ఇప్పుడు ఈ పిక్సెల్ స్టూడియోని కూడా యూజ్ చేసుకుని మనం అలాంటి ఫీచర్స్ అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ మన ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి పిక్సెల్ 9 లో ఏంటంటే జూమ్ ఎన్హాన్స్ ఫీచర్ అయితే ఇచ్చారు గైస్. ఈ ఫీచర్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఎప్పుడైనా గూగుల్ పిక్సెల్ 9 యూజ్ చేసుకుని మనం ఎప్పుడైనా ఫొటోస్ తీసినప్పుడు ఏంటంటే ఆ ఫొటోస్ మనం జూమ్ చేసినా కానీ మనకి ఏంటంటే క్వాలిటీతో అండ్ షార్ప్ తో అయితే మనకైతే ఫొటోస్ ఉంటుంది. ఎంత జూమ్ చేసినా కానీ మనకి బ్లర్ అనేది అయితే తెలియదు గైస్. అండ్ మన ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి మనం పిక్సెల్ 9 అయితే యూజ్ చేసుకుని మన వీడియోస్ అయితే బూస్ట్ చేసుకోవచ్చు గైస్. లైక్ ఎలా అంటే మనం నార్మల్ గా ఉన్న వీడియోస్ ఏంటంటే మనం 8K రెజల్యూషన్ వరకు మన వీడియోస్ ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు గైస్. అని చూసుకుంటే మన వీడియో అడ్జస్ట్మెంట్స్ కానీ ఉంది, లేకపోతే కలర్ అడ్జస్ట్మెంట్స్ కానీ, లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ కానీ, అండ్ స్టాబిలైజేషన్స్ కానీ ఇలాంటి ఎన్హాన్సర్స్ అయితే యూజ్ చేసుకుని మన వీడియోస్ అంటే క్వాలిటీ ఆఫ్ గా చేంజ్ చేసుకోవచ్చు గైస్. అని చూసుకుంటే పిక్సెల్ 9 అయితే యూజ్ చేసుకుని మనం క్వాలిటీ ఆఫ్ వీడియోస్ అయితే తీయొచ్చు గైస్. అండ్ మన సెవెంత్ ఫీచర్ లో చూసుకుంటే ఈ గూగుల్ 9 పిక్సెల్ ఏంటంటే ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనకి నచ్చినట్టు ఏంటంటే మూవ్ చేయొచ్చు గైస్. అని చూసుకుంటే ఒకే ఫోటోలో ఉన్న పర్సన్స్ అయితే మూవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి నచ్చినట్టు గ్యాప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏంటంటే ఆబ్జెక్ట్స్ ఏంటంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి నచ్చినట్టు అలైన్ అయితే చేసుకోవచ్చు గైస్. అని చూసుకుంటే ఇప్పుడు నుంచి ఏంటంటే మనకు నచ్చినట్టు ఫోటోస్ అయితే ఒక ఫ్రేమ్స్ గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఫైనల్ గా 8th ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మొబైల్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు గైస్. ఏంటంటే జెమినీ నానోతో అయితే వస్తుంది గైస్. అని చూసుకుంటే డిఫరెంట్ మోడలారిటీతో అయితే ఈ పిక్సెల్ 9 అయితే తీసుకొస్తున్నారు గైస్. అని చూసుకుంటే ఈ పిక్సెల్ 9 ఏంటంటే ఈ జెమినీ నానో వల్ల ఏంటంటే 3 times అయితే ఫాస్ట్ గా అయితే వర్క్ అవుతుంది గైస్. అని చూసుకుంటే ఎలా అని చెప్పాలంటే మీకు క్లియర్ గా మన పర్ సెకండ్ వచ్చేసరికి 45 టోకెన్స్ వరకు అయితే మనం అవుట్పుట్ రేట్ గా అయితే వచ్చు గైస్. అని చూసుకుంటే ఇక్కడ టోకెన్స్ అంటే ఏంటంటే టెక్స్ట్ గైస్. మనం ఏంటంటే 45 టెక్స్ట్ వరకు మనం ఏంటంటే అవుట్పుట్ రేట్ గా అయితే వచ్చు. అండ్ ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంతా వర్క్అవుట్ అయ్యి ఏంటంటే మనకి ఏంటంటే టెన్సర్ G4 చిప్ అయితే యూజ్ చేస్తున్నారు గైస్. అండ్ ఈ టెన్సర్ G4 చిప్ ఏంటంటే మనకి ఏంటంటే ఏ క్యాపబిలిటీస్ అర్థం చేసుకుంటుంది. అని చూసుకుంటే మనకి లాంగ్వేజ్ మోడల్స్ అయితే అర్థం చేసుకుని మనకి ఏంటంటే వర్క్ అవుతుంది గైస్. అని చూసుకుంటే ఈ ఓవరాల్ ఈ G4 చిప్ వర్క్అవుట్ అయ్యి ఏంటంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అయితే యూజ్ చేసుకున్నారు గైస్. అందరికైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్నా గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఇలాంటి ఏ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి గైస్.